కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల తెలంగాణ రాష్ట్ర సర్కార్ అయితే ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ లాగా తీసుకుంది. బికాస్ కంజెస్ట్ ఎక్కువైపోయింది అండ్ చాలా పాపులేషన్ కూడా ఎక్కువైపోయింది కాబట్టి కేబీఆర్ చుట్టుపక్కల కొంత ఎలివేషన్ అట్లాగే అండర్ పాస్ బ్రిడ్జెస్ కావచ్చు, స్టీల్ బ్రిడ్జెస్ కావచ్చు, ఇట్లా ట్రాఫిక్ని కొంత నియంత్రించడానికి ఒక ప్లాన్ చేసింది. 820 కోట్ల రూపాయలతోని ఈ ప్రాజెక్ట్ని అయితే టేకప్ చేసింది. అట్లాగే టెండర్ని కూడా పిలవడం జరిగింది. అయితే చాలా వరకు చాలా మంది ఇళ్ళు ఇక్కడ కంప్లీట్లీ మనం చూడొచ్చు. 18.6 ఫీట్ లోపలికి పోతుంది ఈ బిల్డింగ్ లో. పూర్తిగా అక్కడి వరకు ఆల్మోస్ట్ ఆ పిల్లర్ వరకు టోటల్లీ మొత్తం వెళ్ళిపోతుంది. అట్లాగే ఇప్పుడు ఆ లోపల లిఫ్ట్ ఏదైతే కనిపిస్తుందో మనకు ఆ లోపల ఆ లిఫ్ట్ వరకు 30 ఫీట్ అంటే ఇట్లా ఇట్లా పోతుంది, ఇట్లా ఇట్లా క్రాస్ గా ఇట్లా పోతుంది అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కాంట్రవర్సీ ఏంటి అంటే ఈ రోడ్ ఏమో ఇట్లా పోతుంది, మనము కేబీఆర్ పార్క్ ని అటువైపు చూడొచ్చు. అక్కడ కార్ పార్కింగ్ తర్వాత లోపలికని మూవ్ అయింది. ఇది యాక్చువల్లీ 100 ఫీట్ రోడ్, దీన్ని 120 వేద్దాం అనుకుంటున్నారు. సో ఏమైపోయిందంటే ఆ క్రాస్ గా వెళ్ళేటప్పటికి అక్కడ ఓన్లీ 85 అంటే అటువైపు ఇటువైపు కలిపితే 100 ఫీట్ లేదు, 85 ఉంది. అందుకని ఈ బిల్డింగ్ ది లోపలగా ఇట్లా క్రాస్ గా పోతున్న పరిస్థితి. ఈ బిల్డింగ్ ఎవరిది అంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ అట్లాగే అల్లు అర్జున్ మామగారు అందరికీ తెలిసినటువంటి వ్యక్తే కాబట్టి సార్ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారు మనతో పాటున్నారు. ఆయన ఇంట్లోనే మనం ఉన్నాం. సార్ నమస్తే, ఎట్లున్నారు? ఎస్ సార్. సార్ ఒకటి ఏంటంటే ఫస్ట్ మీ ఇంటికి వచ్చినప్పుడు 18.6 అది మార్క్ చేసింది ఉంది. అట్లాగే లోపలికి 30 ఫీట్ పోతుంది అనగానే 35 ఫీట్. సో ఇట్లా క్రాస్ గా ఇప్పుడు ఈ రోజు ఇట్లా నిల్చొని మాట్లాడుతున్నాం. ఏ రోజు వచ్చి ఎప్పుడు కూల కొడతారో కూడా తెలియనటువంటి సిచ్యువేషన్. ఫస్ట్ మీకు ఏమనిపించింది సార్ అంటే ఇట్లా తీయగానే? అంటే నేను ఇట్లా ఫస్ట్ నేను అనుకున్నా బై మిస్టేక్ చేసిండ్రేమో అని చెప్పి నేను జిహెచ్ఎంసీకి పోయినా. సార్ ఈ విధంగా పోతుంది రోడ్, అక్కడ నాకు కూడా అర్థం కాలే. సో రోడ్ అనుకున్నా క్రాస్ పోతుందేమో అనుకున్నా. సో రోడ్డు కూడా డైవర్ట్ చేస్తుందేమో అనుకున్నా. కానీ మిగతా దగ్గరికి పోతే తక్కువ ఉన్నది రోడ్, మామూలుగా మళ్ళీ ఎట్లా ఉందో అట్లా అలైన్మెంట్ ఉంది. అప్పుడు నేను పోయి అడిగిన ఎక్కడో తప్పు జరిగింది, మీరు దాన్ని సర్దిద్దుకోండి. వాళ్ళు ఏం చెప్పలేదు. నేను ఏం చేసినప్పుడు రోడ్ విడ్త్ నేను చూసినాను. ఎందుకంటే ప్రతి ఇంటికి వేరువేరుగా తీసుకుంటున్నారు. 18.6 ఇంకో ఇంటికి 22 పాయింట్ ఏదో అని ఎందుకు తీసుకుంటున్నట్టు నాకు అర్థంగా. వాళ్ళకి కావాల్సింది 20 ఫీట్. ఎందుకని ఇట్లా తీసుకుంటున్నట్టే ఒక్కొక్క కాడ రోడ్డు 102 ఫీట్ 100 ఫీట్ ఉండాలి, ఒక కాడ 2 ఫీట్లు ఎక్కువ ఉంది, ఒక కాడ 2 ఫీట్ తక్కువ ఉండొచ్చు. కానీ 80 ఉన్నది, 85 ఉన్నది, 90 ఉన్నది. రోడ్ అనేది ఒక అలైన్మెంట్, ఒక ఫార్మేషన్ అనేది, ఒక డెప్త్, ఒక విడ్త్ అనేది విడ్త్ అనేది లేదు. అది ఎప్పుడు నాకు అర్థమైంది, నేను వేరే వాళ్ళను ఒక ఇంజనీర్ తీసుకొచ్చి రోడ్ మెజర్ చేయమని చెప్పినాను విడ్త్. ఎప్పుడైతే రోడ్ అనేది అలైన్మెంట్ చేంజ్ కానప్పుడు విడ్త్లు ఎందుకు మారుతున్నాయి అంటే రోడ్డులో ఎక్కడ తప్పు ఉంది. అప్పుడు నాకు తప్పేం తెలిసింది, నా ఒక గేటు ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ ఉన్న రోడ్డు ఎదురుగా 101 ఫీట్ ఉంది, 101.5 ఫీట్ ఉంది. సో వాళ్ళకి 18.6 ఉంటే 120 అవుతుంది. అక్కడ ఎంత ఉంది, 85 ఫీటే ఉన్నది. సో వాళ్ళకి 20 + 15 ఫీట్ 35 ఫీట్ అని పెట్టేసి వెళ్ళిపోయారు. కానీ ఇట్లా ఎందుకు అయిందని వాళ్ళు అనుకోలేదు. అప్పుడు ఏంటంటే 15 ఫీట్ అక్కడ వదిలిపెట్టింది ఎక్స్ట్రా బై ఫార్మేషన్ వదిలిపెట్టిండ్రు. సో అది అప్పుడు ఎవరు చూసుకోలేదు. చూసుకోక ఏ విధంగా ఉందంటే ఆ విధంగా ఎవరికో కింద జూనియర్ వాళ్ళకి చెప్పినట్టుంది, వాళ్ళు ఆ విధంగా చేసిండ్రు. ఇదే దాన్ని వాళ్ళ దృష్టి తీసుకొస్తే అప్పుడు వాళ్ళు ఏం చేద్దరు, ఫస్ట్ ఉన్న రోడ్డును 100 ఫీట్ చేసుకొని తర్వాత 20 ఫీట్ మా దగ్గరికి తీసుకు ఎట్లా తీయాలి ఏంటి అనేది ఇది మాకు అర్థమయ్యేదానికి కూడా నాకు ఒక 15 రోజులు పట్టింది. అప్పుడు అర్థం కాలే ఎందుకు ఈ విధంగా అయింది. రోడ్ ఏమో చేంజ్ అయిపోతలేదు, కానీ ఈ విధంగా ఎందుకు తీసుకుంటూ అందరూ మనం పానిక్ అవుతాం కదా, పోతుందని. నేను ఎప్పుడైతే విడ్త్ మేము మెజర్ చేసినామో అప్పుడు మనకు అర్థం తప్పు జరిగింది ఎక్కడ. ఇది మామూలుగా సార్ మీ జనరల్ నాలెడ్జ్ ప్రకారం ఇది ఈ రోడ్ అయ్యి ఎన్నేళ్ళు అయింది సార్? ఇది 25 years అవుతుంది. 25 ఏళ్ళు అయింది.
ఓకే 25 years అప్పుడు అసలు ఇవన్నీ అసలు ఏం లేవు, ఇట్లా లేనే లేదు. అంటే రోడ్డు ఇది తయారు చేసింది 24 years ఏమవుతుంది అది తయారు 1 year బిఫోర్ ఈ రోడ్డు ఏది లేదు, చిన్న రోడ్డు మా ఇంటి ముందరికి వెళ్ళి ఉంది. మేము అందరం ఎక్కడికి వెళ్ళి వచ్చేటోళ్ళము, రోడ్ నెంబర్ 12కి వెళ్ళి వచ్చి ఎమ్మెల్యే కాలనీలకు పోయి కాలనీ నుంచి వెనక నుంచి ఇట్లా ఎన్టీవీ నుంచి ఇక్కడికి వచ్చేది. సో ఇది మేము చూస్తుంటేనే అప్పుడున్న ప్రభుత్వం ఏం చేసిందంటే పార్కు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పించి పార్కు చుట్టూ రోడ్డు 100 feet రోడ్డు ప్లస్ వాక్వే ఈ విధంగా ప్లాన్ చేసింది. నిజంగా ద బెస్ట్ ఇనిషియేటివ్, అప్పుడు మంచి అది. కానీ అప్పుడున్న మున్సిపల్ అఫీషియల్స్ కరెక్ట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయక ఈ రోజు ఈ బాధకు వచ్చేసింది. ఇంతమందిని బాధ పెడుతున్నారు, ఇంతమంది హౌస్ ఓనర్స్ ను బాధ పెట్టి. ఇంకోటి ఈ లైన్ లో చూడండి, ఏ ప్లాట్ అయినా కూడా పెద్ద ప్లాట్లు కావు. జనరల్ గా మీకు జూబ్లీహిల్స్ లో ఎట్లా ఉంటాయి ప్లాట్లు 2,000, 1,500, 3,000 ఉంటాయి. కానీ ఇక్కడ ఇది జూబ్లీహిల్స్ ప్లాట్, ఇది 600 చేంజ్ ఉంది. అది మన వీళ్ళకి ఇచ్చిండ్రు, ప్రెస్ వాళ్ళకి ఇచ్చిండ్రు. వాళ్ళది ఎంత ప్లాట్ 320. 320 ఆయనకు 200 పోతే ఇంకేముంటే చెప్పరి. సో వాళ్ళందరూ కూడా 25 ఏళ్ల కింద ఇల్లు కట్టుకుంటారు, కొందరు కమర్షియల్ చేసుకుంటూ. వాళ్ళందరూ కూడా బాధపడి నా దగ్గరకు వచ్చిండ్రు. బికాజ్ నేను కాంగ్రెస్ లో ఉన్నాను, కాంగ్రెస్ లీడర్స్ నాకు తెలుసు, మినిస్టర్ తెలుసు అని చెప్పి శేఖర్ రెడ్డి గారు మీరు ఇనిషియేటివ్ తీసుకోవాలి అంటే మేమందరం కలిసి ఎంసీహెచ్ పోయినాం, లెటర్ ఇచ్చినాం. సార్ మీరు ఎక్కడ ఉంది, మెయిన్ మీకు 100 feet రోడ్ సరిపోదా, మీకు రోడ్ నెంబర్ 12 మీరు విరంచి హాస్పిటల్ నుంచి ఈ మహారాజా అది ఉంది కదా, అవును స్టాచ్యూ ఉంది చూడండి అరౌండ్, అక్కడ దాకా 80 నుంచి 100 feet పెంచుతున్నారు. అది 80 feet రోడ్ అట ఇప్పుడు ఉన్నది. దాన్ని 100 చేస్తున్నారు. దీన్ని 120 ఎందుకు చేస్తారు? ఇది 100 అది ఉంచితే మా అందరు. ఇంకోటి ఇక్కడ చూడండి, 1 side ఇండ్లు ఉన్నాయి, ఇదే ఉంది. అక్కడ రోడ్ నెంబర్ 12 2 sides ఉన్నాయి. 2 side ఉన్న కాడనేమో మీరు రోడ్డు 100 feet సరిపోతుంది, 1 side ఉన్న కాడ మీకు రోడ్డు 120 కావాలంటున్నారు. ఇది తప్పు కదా అని అదొకటి చెప్పినాము. రెండోది, మీరు ఆ కార్నర్కి వెళ్ళి మీరు పిల్లర్స్ చేసుకొని పోండి. మీరు వాక్ వేను డిస్టర్బ్ చేయొద్దు అనుకుంటున్నారు. ఓకే, వాకర్సో లేకుంటే వేరే వాళ్ళు గ్రీన్ ట్రిబ్యునల్ ఎవరు వద్దంటున్నారు. మీరు ఆ కార్నర్లో మీరు పిల్లర్స్ వేస్తే మీకు ఇది 85-90 feet ఇక్కడ విడ్త్ వస్తుంది. అక్కడ కూడా మీరు ఒక 30 feet 40 feet తీసుకోవచ్చు. ఆల్రెడీ ఆ డెప్త్ 60 feet ఉంది, 30 feet తీసుకోండి. అప్పుడు మీకు ఎంత అవుతుంది? 130 feet ఫ్లైఓవర్ అవుతుంది. అప్పుడు ఇంకా బాగుంటుంది. మీరు అదన్నా చేయండి, లేకుంటే 1 way అన్న మీరు పెట్టండి. సో మమ్మల్ని డిస్టర్బ్ ఎవరిని చేయకుంటుంటే హ్యాపీగా ఉంటుంది. గవర్నమెంట్ కూడా బడ్జెట్ ఇప్పుడు లేదని చెప్పి అంటా ఉన్నారు, డబ్బులు మిగులుతాయి. ప్లస్ ఎవరిని డిస్టర్బ్ చేసిన వాళ్ళు మీరు గవర్నమెంట్ ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారని ఈ 3 ఆప్షన్స్ ఇచ్చారు. ఇన్ని ఆప్షన్స్ ఇచ్చారు సార్, మరి గవర్నమెంట్ నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ ఏమన్నా వచ్చిందా? ప్రజావాణికి పోయినరు, అట్లాగే మీరు హైకోర్టుకి కూడా పోయినరు. అఫ్ కోర్స్ మీరు ఒక్కళ్ళే కాదు, అందరు మీ కాలనీ అందరు కలిసి పోయినట్టున్నారు. అందరు వచ్చి నన్ను అడిగిండ్రు, నేను వాళ్ళ ఏమిటి ఉండాలి కదా. ఇక్కడ ఉన్న 25 ఏళ్ళకి వెళ్ళి అందరం కలిసి ఉన్నాము. నేను ఈ రోజు ఉండబోయి నేను ప్రభుత్వంలో ఉన్నా అని చెప్పాను. ప్రభుత్వం కూడా ప్రజల కోసమే ఉన్నది. ప్రభుత్వం ప్రజలు నష్టం చేయాలని లేదు. ప్రభుత్వం కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజలకు మేలు చేయాలని ఈ కార్యక్రమం చేస్తున్నారు. కొందరు నష్టపోతున్నారు. ఏవి మినిమైజ్ ఎట్లా చేయాలనే దాంతో నేను మున్సిపల్కి పోయి ఇవన్నీ చెప్పినాము. కానీ వాళ్ళు టైమ్లీ వాళ్ళు రెస్పాండ్ కాలే. కానప్పుడు ఏమైంది, అయినా కూడా నేను ప్రజావాణి కూడా పోయినా, ఎందుకంటే కొద్దిగా మనం ప్రెషర్ ఇచ్చినట్టు అవుతుందని. దాని తర్వాత కూడా రాలే. కానీ గవర్నమెంట్ ఏం చేసింది, టెండర్స్ కూడా కాల్ఫర్ చేసింది. అప్పుడు మా మిగతా వాళ్ళు ఏమన్నారంటే, అరే శేఖర్ రెడ్డి నువ్వు తిరుగుతున్నా అంటున్నావు, బట్ గవర్నమెంట్ ఏమో చాలా ఫాస్ట్ ముందటి పోతుంది, మేము కోర్టు పోతున్నాం, నువ్వు కూడా సైన్ చేయాలని అన్నారు. నేను చేయనని అనలేను కదా, సో నేను కూడా చేసాను. సో అది జరిగింది. యాక్చువల్లీ మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఎదిరించి సైన్ పెట్టిండ్రు, ఆర్ ప్రజాపాలన పోయినరు, కోర్టుకి పోయినరు అనేది కూడా అనుకుంటున్నారు. అది కాదు, అదైతే కాదు. సార్ ఇప్పుడు గవర్నమెంట్ అయితే ప్రొసీజర్ ప్రకారము పోదామని అనుకుంటుంది. ఇప్పుడు టెండర్స్ పిలిచింది అని అంటే రేపు మాపో ఓకే అయిపోతుంది, ఇక పని కూడా స్టార్ట్ అయిపోతుంది. సార్ అప్పుడు ఇక మీకు అంటే ఆపే అవకాశమే రాదు కదా. ఇంకే కోర్టు ఏం చేస్తుంది, కోర్టు ఏమంటది అంటే గవర్నమెంట్ కూడా అడుగుతుంది ఎట్లా చేద్దాం, ఇది ఏ విధంగా మనం మినిమైజ్ చేయాలా. కాబట్టి సరే ఏదో ఒకటి రేపు గవర్నమెంట్ కూడా మా రెస్యూకి వస్తుంది, అమికబుల్లీ సెటిల్ అవుతుంది, పని అవుతుంది.
పని అవుతుంది. యా, అందరు ఏమనుకున్నారంటే సార్ అసలు ఇది ఒక చిన్న అడుగు కూడా పోవద్దు అట్లా అనుకున్నారేమో అని అనుకున్నారు. నిజం చెప్పాలంటే కూడా నో, అది కాదు. సో ప్రొసీజర్ ప్రకారం డెవలప్మెంట్ కి మీరు పూర్తిగా సహకరించబోతున్నారు. యా, ఏదైతే రేవంత్ రెడ్డి గారి అండర్లో, బికాజ్ ఈజ్ ద చీఫ్ మినిస్టర్ అండ్ ఆల్సో ఈజ్ ద మినిస్టర్ ఫర్ మున్సిపల్. యా, అవును. ఆయన అయితే ఏదైతే తీసుకున్నాడో దానికి ఎవరు అడ్డం చెప్తలేరు, బట్ కొద్దిగా రీజనబుల్గా చేయమని చెప్తున్నాం. యా, ఎందుకు చేసిందంటే అది ఎందుకు చేసిందంటే రోడ్ విడ్త్ ఇది 100 feet రోడ్, ఇది అవును ఫార్మేషన్. ఇక్కడ 100 feet ఉంది, 101 ఉంది, ఆ కార్నర్లో 85 ఉంది. ఓకే, అంటే అక్కడ ఎక్కువ రోడ్డు ఫార్మేషన్ అక్కడ చేయలేదు, వదిలిపెట్టేసింది జాగా. ఎందుకు సార్, వాట్ ఈస్ ద రీజన్? పెట్టినంటే అప్పుడు ఇక్కడ నుంచి ఒక రోడ్డు ఉండే, చిన్న రోడ్డు. నాకు ఒక కాంట్రాక్ట్ ఇచ్చిండు, అది బాబా 100 feet రోడ్ ఏరా బాబా అని. ఆయన ఏం చేసిండు, ఈ 20 feet కలుపుకున్నాడు, ఇక అది చేసి ఏదో 85 చేసి దొబ్బేసిండు. ఈ రోడ్డును వదిలిపెట్టి ఆయన 100 feet చేస్తే ఇక్కడ ఒక సర్వీస్ రోడ్డు ఉండు, పాత రోడ్డు 25 feet అంతే, 100 feet ఆయన చేయాలి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఏం చేసిందంటే పార్క్ చుట్టూ 100 feet రోడ్ ప్లస్ వాక్వే అని చేసింది. దానికి అటు సైడ్ ఎక్కువ ప్లేస్ వదిలిపెట్టిండ్రు. అప్పుడు ఎవరు చూసుకోలేదు, నేను కూడా చూసుకోలేదు. నేను నా ఇంటి ముందర 100 feet ఉందా, నేను ఎందుకు అడుగుతా చెప్పరి, చెక్ చేయ కదా. అక్కడ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు ఏమైంది, 100 feet దే వాంట్ 120 feet. సో 101 feet ఉంది. ఎంత కావాలి 120కి? 19 feet కావాలి. సో 19 feet తీసుకుంటుంది. ఇక్కడ మంచిగానే ఉంది. ఇప్పుడు మొత్తం ఇదంటే టోటల్లీ అంటే లోపల దాకా ఇప్పుడు అక్కడ వరకు లిఫ్ట్ వరకు పోతుందా సార్? పోతుంది. మై గాడ్, 30 feet అంటే మొత్తం లిఫ్ట్ వరకు పోతుంది. ఇక 35 ఇదంతా కూడా పోతుంది. ఇక ఇట్లా పోతుంది. ఇది ఇట్లా ఈ కార్ అనుకో రాదురి, ఇక్కడ నుంచి టోటల్లీ ఆ లిఫ్ట్ వరకు మొత్తం ఆడి వరకు పోతుంది. సో మొత్తం అసలు ఎంత భయంకరమైన క్రాస్ సార్, అది క్రాస్ భయంకరం. కరెక్టే, రాసేట ఆయన భయంకరం అనిపించలే. అదే చూసేటోళ్ళకు ఇయలుగా తప్పది, కానీ ఉంటే కూర్చొని రాస్తే నన్ను కూడా రాయమంటే 40 feet పోవాలని అంట. మేము అందరం ఏమనుకున్నామంటే సార్, మేబీ అసలు మొత్తంకే ఇద్దాం అనుకుంటలేరేమో, అసలు నాది తీయొద్దు అంటున్నారేమో. బికాస్ యాజ్ యు ఆర్ ఏ కాంగ్రెస్ పార్టీ లీడర్, పబ్లిక్ యొక్క యూటిలిటీ కోసము, సేఫ్టీ కోసము 100% గవర్నమెంట్ అనేది తీసుకోవాలి. తీసుకోకుంటే రోడ్ ఎట్లా వైడన్ అవుతుంది. కానీ మీరు సైంటిఫిక్గా తీసుకోండి. ఓకే, అది నాది. యా, పార్కింగ్ ఏరియా లాగానా? అదేంటిది మరి? అది అవుతుంది వాక్వే. నో సార్, ఇది ఇప్పుడు కార్స్ పార్కింగ్ ఉన్నాయా? అవుతుంది, పార్కింగ్ ఏరియా. అదైనా తీసుకోవచ్చు కదా. అంటే ఇక్కడ ఏంది, సరే 20 feet తీసుకోవాలనుకుంటున్నాడు, అది ఉంచేయి. అక్కడ పార్కింగ్ ఏరియా బదులు అక్కడ ఎక్కువ వదిలిపెట్టేసింది. అదే ఇటు బయట కానీ వచ్చింది సార్, తెలుస్తుంది అక్కడ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మా కోసం ఈ కొద్ది టైం అయినా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.